సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదప్రాశ్ని యూట్యూబ్ ఛానల్. సో అదే గుబ్బిళ్ళ పేరెంటం చేసుకుంటున్నాము. సో అమ్మేమో ప్రసాదం హడావిడిలో ఉంది. సో నేనేమో ఇల్లు క్లీనింగ్ చేసేయాలి అండ్ చైతు ఏమో గిఫ్ట్ ప్యాకింగ్స్ ఏమంటారు ముత్తైదులకి ఇవ్వాల్సిన ప్యాకెట్స్ అవన్నీ కూడా ప్యాకింగ్ ఏమో చైతు చూసుకుంటాడు. సో గుబ్బిళ్ళకు అలాగే వచ్చిన వాళ్ళందరి కోసం ప్రసాదం కింద మేము పిండి పులిహార చేస్తున్నాము. ఇట్స్ జస్ట్ లైక్ బియ్యాన్ని రవ్వగా పట్టిస్తాం కదా, ఆ బియ్యపు రవ్వతో చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ మమ్మీ అక్కడ రవ్వ ఉడకబెట్టేస్తుంది. ఇక్కడ పక్కన తిరగమాత అవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. అసలు తిరగమాత వాసన ఎంత బాగుంటుందంటే దానికి తోడు మేము ఇంగు కూడా వేస్తాము. సో ఆ ఇంగు వాసన అబ్బాబ్బాబ్బా ఎంత గుమగుమలాడిపోతుందో. అప్పటికప్పుడు అట్లా వేడివేడి పులిహార తినేయాలనిపిస్తుంది. బట్ నైవేద్యం పెట్టకుండా తినకూడదు. సో ఇంక ఇటువైపు చూసుకున్నట్లయితే అత్తయ్య అండ్ చైతు వచ్చేసి ప్యాకింగ్స్ చేసేస్తున్నారు. సో తాంబూలం, పళ్ళు, తమలపాకులు, అట్లాగే నేను రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇట్లాంటి బాక్సెస్ తీసుకున్నాను. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి లైక్ కొరియాండర్ కానీ కరివేపాకు ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి కదా అని సో అవి తీసుకున్నారు రిటర్న్ గిఫ్ట్స్ కింద. సో వీళ్ళు ఇక్కడ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో మా అమ్మ పులిహార మీకు నేను టేస్ట్ చూపించలేను, కానీ ఆమె పులిహారకున్న ఫాలోయింగ్ మీకు తెలియదు అసలు. ఇంట్లో చేసిన ఒకవేళ మేము మా అపార్ట్మెంట్స్లో వినాయక చవితికి వాటికి మేము పులిహార తీసుకెళ్తే అసలు ఇంత కూడా మిగలదు అనమాట. ఇంత కూడా మిగలదు, అంత బాగా చేస్తుంది పులిహార. నేనైతే మీకు టేస్ట్ చూపించలేను కదా వీడియోలో నుంచి, బట్ పులిహార చేయడంలో మా అమ్మ స్పెషలిస్ట్ అనమాట. సో ఇవాళ మనమేమో నిమ్మకాయ పులిహార చేస్తున్నాం. విడిగా మా అమ్మ చింతపండు ఆవు పెట్టి పులిహార చేస్తుంది. అది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. అమ్మ టకటక రెసిపీ మా వ్యూవర్స్ కోసం చెప్పేస్తావా? టకటక బియ్యపు రవ్వ మనం బియ్యం వేసుకొని ఇంట్లో మిక్సీలో వేసుకోవచ్చు, లేకపోతే బయట మనకి ఈ లెంత బ్రాండ్ దొరుకుతుంది కదా, అదైనా తీసుకొచ్చుకోవచ్చు. అది తీసుకొచ్చి ఒక కప్పుకు 2 కప్పులు వాటర్ పోసుకొని ఆ వాటర్ ముందర ఎసరుగా పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు నూనె, ఒక తగినంత ఉప్పు, మనం ఎంత వేస్తున్నామంటే తర్వాత పసుపు వేసేసుకొని అది బాగా చెల్లిన తర్వాత ఈ రవ్వ పోసేసుకొని తిప్పేసి ఉండలు కట్టుకున్న పక్క తిప్పుకొని సిమ్లో పెట్టేసి కాసేపు ఉంటే మగ్గుతుంది. అది తీసేసి దాంట్లో బేసిన్లో వేసుకొని ఆ తర్వాత ఏమో తిరగమాత వేసుకోవాలి. తిరగమాత పులిహార తిరగమాత మామూలుగా మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, వేరుశనగపప్పు, ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేసుకొని తిరగమాత చేసుకొని ఇంగు వేసేసుకొని దీంట్లో వేసి కలిపేసిన తర్వాత అప్పుడు నిమ్మరసం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పులిహార అప్పుడు నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది. గోరువెచ్చగా కాకుండా వేడి మీద పిండామంటే చేదు, వేడి మీద పిండితే చేదొస్తుంది. సో కొంచెం చల్లారిన తర్వాత పిండాలి. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ, బాయ్. సో ఇంక ఇప్పుడు గొబ్బిళ్ళు తయారు చేసుకుంటున్నాం. ఈ గొబ్బిళ్ళు అనేవి మనము ఆవు పేడతో తయారు చేస్తాం. సో ఇట్లా 3 పెద్ద గొబ్బెమ్మలు చేసి వాటిని తల్లి గొబ్బెమ్మలు అంటారు. అట్లాగే పైన ఒక చిన్న గొబ్బెమ్మ చేసి దాన్ని పిల్ల గొబ్బెమ్మ అంటారు. సో ఇట్లా గొబ్బిళ్ళు పెట్టుకుంటాం. ఈ ఒక్కరోజు మాత్రం మనం గొబ్బిళ్ళ పేరంటానికి ఇంత పెద్ద పెద్ద గొబ్బిళ్ళు చేసుకొని వాటిని చక్కగా పసుపు, కుంకుమ, ముగ్గు అట్లాగే బంతి పూలతో మనం అలంకరించుకుంటాం. ధనుర్మాసం అంతా మనం ముగ్గులు వేసుకొని చిన్న చిన్న గొబ్బిళ్ళు కూడా పెట్టుకుంటాం. అది కూడా ఆనవాయితీ ఉందన్నమాట. ఇంకా గొబ్బిళ్ళ పూజకి కావాల్సిన సామాన్ అంతా కూడా ఏర్పాటు చేసేసుకున్నాము. పూలు, అక్షింతలు, దీపారాధన, పసుపు, కుంకుమ, ప్రసాదం, గౌరీదేవి, పసుపుతో చేసిన గౌరీదేవి. సో అన్నీ రెడీ అయిపోయినాయి. నేను కూడా రెడీ అయిపోయాను. సో వెరైటీగా ఉంటుంది కదా అని ఈసారి హాఫ్ శారీ వేశాను. సో ఈ గుబ్బిళ్ళ పేరంటాన్ని నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక ట్రెడిషన్‌గా వస్తుంది. సో ప్రతి సంవత్సరం మా అమ్మ మాతో ఈ గుబ్బిళ్ళ పేరంటం అనేది తప్పనిసరిగా చేయించేది. సో నేను కూడా అదే ట్రెడిషన్‌ని కంటిన్యూ చేస్తూ వేద పుట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను ఈ గుబ్బిళ్ళ పేరంటం చేయిస్తూ వస్తున్నాననమాట. సో ముఖ్యంగా ఈ గొబ్బిళ్ళని మనము గోదాదేవిగా అనుకుంటాం. సో ఇది ధనుర్మాసం కాబట్టి ఈ గొబ్బిళ్ళలోనే మనము గోదాదేవిని చూసుకొని ఆ గొబ్బి దేవతకి మనము పూజ చేస్తాము. గౌరీ
గౌరీదేవిగా కూడా భావిస్తారు చాలామంది. సో గౌరీ అష్టోత్తరం, గోదాదేవి అష్టోత్తరం ఇవి చదువుకుని పూజ చేసి పెళ్లి కాని ఆడపిల్లలందరూ కూడా ఈ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ ఏమంటారు రకరకాల పాటలు పాడుతూ అమ్మవారిని వాళ్ళకి మంచి భర్త అట్లాగే మంచి ఫ్యూచర్ ఇవన్నీ రావాలని కోరుకుంటారు. ఎట్లా అంటే సుబ్బి గొప్పెమ్మ శుభముల నీయవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియవే, తామరి పువ్వంటి తమ్ముణ్ణియవే, మొగలి పువ్వంటి మొగుణ్ణియవే, అరటి పువ్వంటి అన్న నీయవే అని ఇట్లా పాటలు పాడుకుంటూ సరదాగా గొబ్బి దేవతకి గొబ్బి తడుతూ ఇట్లా వారి కోరికల్ని పాట రూపంలో మార్చుకొని ఇట్లా పాడుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే సంక్రాంతి పండగ అంటే బొమ్మల పేరంటం అట్లాగే భోగి మంటలతో పాటు ఈ గొబ్బిళ్ళ పేరంటం కూడా చేసుకుంటేనే సంక్రాంతి కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుందనమాట. సో ఇట్లా మనం పూజ చేసుకొని చుట్టుపక్కల ఉన్న ముత్తైదులను అందరినీ పిలుచుకొని వారితో కలిసి మనం గొబ్బిళ్ళ పాటలు అన్నీ పాడుకొని సో మన శక్తి కొద్దీ మనం ప్రసాదం చేసుకొని అందరికీ పంచిపెట్టి అట్లా జరుపుకుంటారనమాట గొబ్బిళ్ళ పేరంటం. మా ఇంట్లో అయితే అట్లా జరిగింది. సో వచ్చిన ముత్తైదులందరికీ పాటలు పాడి పాడి గొంతలిసిపోకుండా ఇట్లా కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాము. రాజవారి తోటలో జామ మొక్క మొలిచిందంట, అలనాటి కల్లర చంద్రగిరి భామలు తెచ్చిన గుబ్బిలో గుబ్బియలో గుబ్బియలో పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట, రాజవారి తోటలో జామ పువ్వు పూసిందంట, అలనాటి కల్లర చంద్రగిరి భామలు తెచ్చిన గుబ్బిలో గుబ్బియలో గుబ్బియలో కాయ కాయ కాసిందంట, ఏమి కాయ కాసిందంట, రాజవారి తోటలో జామకాయ కాసిందంట, నాటి కల్లార చంద్రగిరి భామలు తెచ్చిన గుబ్బిలో గుబ్బియలో గుబ్బియలో పండు పండు పండిందంట, ఏమి పండు పండిందంట, రాజవారి నాగవల్లికి
సో అలా మా గుబ్బిళ్ళ పేరెంటం జరిగిందనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.